నెల్లూరు అన్నమయ్య సర్కిల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరిగాయి. జిల్లాకు చెందిన పలువురు సంగీత, నాట్య, సాంస్కృతిక కళాకారులు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కళాంజలి ఆర్కెస్ట్రా నిర్వాహకులు శ్రీనివాసు చక్రవర్తి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యంత సంతోషదాయకమని అన్నారు. ఇందుకు కృషి చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, నిర్వాహకులు, కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు. సంగీత ప్రపంచంపై ఉన్న మక్కువతో ఎంతో మంది కళాకారులకు ఆదర్శంగా నిలిచి నెల్లూరు జిల్లా ఖ్యాతిని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బాలసుబ్రహ్మణ్యమని అన్నారు. ఆయన భౌతికంగా దూరమైనప్పుడు కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా కళాకారులందరూ కలిసి ఒక అద్భుతమైన పాట రూపంలో కన్నీటి కళా నీరాజనం అర్పించారని తెలిపారు. మాలాగనే నెల్లూరులో చిన్నప్పుడు ఆర్కెస్ట్రా రంగంలో పాటలపైన ప్రేమతో మక్కువతో సంగీత కళాకారుడుగా ఎదిగి ఒక ఆర్కెస్ట్రా స్థాపించి అప్పట్లో ఉన్నటువంటి మాలాంటి కళాకారులకి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి మన నెల్లూరు జిల్లా ఖ్యాతిని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహానుభావుడు మా బాలు గారు. మా కళామ తల్లి ముద్దుబిడ్డ, మాకందరికీ ఆయన ఆదర్శం. ఈరోజు నేను ఇక్కడ అందరం నెల్లూరు జిల్లా సంగీత కళాకారులం, నాట్య కళాకారులం అందరం కలిసి ఆయన పుట్టినరోజుని పండగలాగా చేసుకుంటాము. కానీ ఆ మహానుభావుడు ఇంకా బతుకుండాల్సిన పరిస్థితి. కానీ కరోనా మహమ్మారి వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత, అప్పుడు కరోనా ఉంది, చనిపోయిన తర్వాత నెల రోజుల్లోనే మా నెల్లూరు జిల్లా సంగీత కళాకారులు అందరం కలిసి, అదేవిధంగా నాట్య కళాకారులు అందరం కలిసి కస్తూర్బా కళాక్షేత్రంలో ఆ మహానుభావుడికి మేము కన్నీటి కళా నీరాజనం అర్పించాం. ఆపకుండా 12 గంటలు ఆయన మీద ఒక అద్భుతమైన పాట రాసి ఆపకుండా 12 గంటలు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా 2 గంటలకి ఎక్స్ట్రా కూడా చేసాం. దానికంతా కూడా ఆ మహానుభావుడికి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన ఒక జిల్లాకే పరిమితం కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఈ ప్రపంచానికి కళాకారులందరికీ కూడా ఒక ఆదర్శ మూర్తి అయిన సంగీత కళాకారులకి. కానీ మేము ఆ మహానుభావుడి విగ్రహం ఇక్కడ పెట్టాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ మేము ప్రోగ్రామ్స్ చేయగలుగుతాం. కానీ చిన్న కళాకారులము ఇలాంటి గొప్ప విగ్రహాన్ని ఇంత మంచి ప్లేస్లో ఎదురుగా మహానుభావుడు అన్నమయ్య స్వామి పార్కు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పార్కులో మా బాలు గారు, ఇది మొత్తం కళా ప్రాంగణం అయిపోయింది. ఈ కళా ప్రాంగణంలో ఆ మహానుభావుడు అన్నమయ్య గారి దగ్గర ఆ రామారావు గారి మధ్యలో మా బాలు గారు ఉండము, మా కళాంతలు ముద్దుబడి ఉండడం మేము అదృష్టంగా భావిస్తాం. చనిపోవడం అనడం తప్పు. మన గుండెల్లో ప్రతి ఆటోలో ప్రతి సినిమా హాల్ ప్రతి దాంట్లో ఉంటారు బాలు గారు. సరే, ఇప్పుడు మనం పాట పాడదాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే బాలు సార్ మా కళామ తల్లి పెద్ద బిడ్డ, అది మీరే బాలు సార్ మా కళామ తల్లి పెద్ద బిడ్డ.